రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 150 ఎకరాల్లో 30 రకాల అడవి చెట్లతో బొటానికల్ గార్డెన్ను అభివృద్ధి చేయనున్నారు. హెచ్ఎండీఏ అటవీ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. విశ్వవిద్యాలయ భూములను లీజుకు ఇవ్వలేదని విద్యార్థుల అపోహలను అధికారులు నివృత్తి చేశారు. కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ కోసం నిధులు కేటాయిస్తామని వైస్ ఛాన్సలర్ జానయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అటవీ శాఖ వారు చేస్తున్న ప్రోగ్రాం 8:30కి సీఎం గారు ప్లస్ ఇతర క్యాబినెట్ మంత్రులు అటవీ శాఖ అధికారులతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కడ మనం ఆల్రెడీ ఒక 2 రోడ్స్ తీశారు మన వెనకాలనే. అక్కడ ప్లాంటేషన్స్ మొదలు పెడతారు. ఆ తర్వాత ఇక్కడ మా విద్యార్థులు మా స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్క గుంట దగ్గర ఒక్కొక్క ప్లాంట్ మా స్టూడెంట్స్ నిలబడి మా సిబ్బంది నిలబడి మేము కూడా ఆ కార్యక్రమం పాల్గొంటాం. ఆ తర్వాత ఆ వచ్చిన పబ్లిక్ మా స్టూడెంట్స్ ఉద్దేశించి కొంచెం 5-10 నిమిషాలు ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తారు. తర్వాత వెళ్ళిపోతుంది. సింపుల్ ప్రోగ్రామ్. బట్ ఆ తర్వాత మా కార్యక్రమం నడుస్తుంది. ప్లాంటేషన్స్ కార్యక్రమం అనేది 3 నెలలు ఫేజ్డ్ మేనర్గా 150 ఎకరాల్లో కంటిన్యూ అవుతుంది. హెచ్ఎండీఏ సహకారంతో మేము చేస్తున్నాం ఫేజ్డ్ మేనర్గా. ఆల్రెడీ స్టార్ట్ అయింది. చూస్తుండొచ్చు అక్కడ ఆల్రెడీ 5-6 ఎకరాలు పెట్టాము. ఇక్కడ కూడా 3-4 డేస్ బ్యాక్ కొత్త ప్లాంటేషన్స్ వెనకాల కొత్త ప్లాంటేషన్స్. ఇది 150 ఎకరాలలో ఫేజ్డ్ మేనర్గా వచ్చే 3 నెలలలో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారము 2 సంవత్సరాలు వాటికి కావాల్సిన నీరు లేదా చెట్లు చచ్చిపోతే రీప్లాంట్ చేయడం వాటికి కావాల్సిన అన్నీ వాళ్ళే చూసుకుంటాం. 2 సంవత్సరాల తర్వాత నిర్వహణ బాధ్యత మళ్ళీ మనకి ఇచ్చేస్తే మేము చూసుకోవాలి ఎప్పట్లో. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మరి ఇంత 150 ఎకరాల్లో మేము ఈ స్థాయిలో చేయాలంటే కొన్ని కోట్లు కావాలి. హెచ్ఎండీఏలో నిధులు ఉన్నాయి కాబట్టి గ్రీన్ ఫండ్ కింద ఆ నిధులతో ఈ జనరీ స్థాపించడానికి ముందుకు వచ్చాము. అందుకని ఈ సందర్భంగా మేము హెచ్ఎండీఏ వారికి అటవీ శాఖకు చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఇది మా వల్ల